నష్టపోతున్నారు. దీని గురించి ప్రభుత్వాలు పట్టించుకుపోయినా ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ప్రైమ్ నైన్ గత 55 రోజులుగా నిర్విరామంగా ఈ యొక్క కథనాలను ప్రచారం చేస్తున్నాం. 1000 అడుగుల ప్రయాణం ఒక్కడుగుతూ అన్నట్టు సమాజంలో మార్పు రావడమే మా ఉద్దేశం. సమాజ హితం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి దమ్మున్న ఛానల్గా తెలుగు రాష్ట్రాలలో మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు విద్యార్థి సంఘ నాయకులు, మేధావులు, రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా స్పందిస్తూ మేము ప్రతిరోజు 8 PM స్పెషల్ బులెటిన్లో ఈ కార్పొరేట్ దందాలో జరుగుతున్న అవినీతి దందా ప్రక్షాళన దిశగా ఏమేమి మార్పులు చేయాలి, ఏమేమి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు, కారణాలు ఏమైనా కూడా అధికారులు, మంత్రులు ఎవరూ పట్టించుకోకపోతే సమాజ హితం కోసం ప్రైమ్ నైన్ దీన్ని ఒక ఎనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి కథనాలను మీకు ప్రచారం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు స్పెషల్ డిబేట్లో అంశం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఉంది, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది. ఏదేమైనా డిగ్రీలలో ఆన్లైన్ సిస్టమ్ ఉండి ఫీజు నియంత్రణ వరకు ఉంది. కానీ ప్రైమ్ నైన్ కథనాలతో ఢిల్లీలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఒక ఫీజు నియంత్రణ కమిటీని తీసుకొచ్చింది, చట్టం చేసింది. అసెంబ్లీలో వాళ్ళ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక బిల్లు ద్వారా ప్రైవేట్ స్కూల్స్లో, ప్రైవేట్ కాలేజీల్లో ఒక అడ్మిషన్ సిస్టమ్ తీసుకొచ్చి ఆన్లైన్ అండ్ ఫీజు నియంత్రణ చేసింది. అలాగే తమిళనాడులో చేశారు. మన తెలుగు రాష్ట్రాలలో కోట్లాది రూపాయలు అవినీతి దందా అలవాటు పడిపోయిన ఈ కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్ ఈ యొక్క పేరెంట్స్ని కానీ ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. ఇది నిర్విరాయంగా జరుగుతున్న ఒక అవినీతి తంతు. ఈ తంతును ప్రక్షాళన చేసి గవర్నమెంట్లో కదలికి వచ్చి చట్టాలు మార్చాలి. అలాగే ఈ యొక్క ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావాలి, ఇంటర్మీడియట్లో ఫీజు నియంత్రణ రావాలని మనం చర్చ చేపడుతున్నాం. మీరు ఎవరైనా ఈ డిబేట్లో లైవ్లో పాల్గొనాలనుకుంటే మా స్క్రీన్ పైన నెంబర్లకు ఫోన్ చేసి మాతో పాటు చర్చలో పాల్గొనండి. తద్వారా గవర్నమెంట్ దృష్టికి మేము దీన్ని పంపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు డిబేట్లో పాల్గొంటున్న వాళ్ళని పరిచయం చేస్తాను. ఎర్రబల్లి సతీష్ రావు గారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, శేర్లింగపల్లి నియోజకవర్గం. నమస్కారం సతీష్ రావు గారు. నమస్కారం. అలాగే షేక్ సిద్దిక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. నమస్కారం అండి సిద్దిక్ గారు. నమస్కారం సార్. మీ ఇరువురికి తెలియజేస్తున్నాను, 55 రోజులుగా నిర్విరాయంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక దమ్మున్న ఛానల్గా ఎడ్యుకేషన్లో, ఎందుకంటే వితౌట్ ఎడ్యుకేషన్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. విద్య లేనిదే మానవుడు పరిపూర్ణమైన పరిపక్వత రాదు. తద్వారా సమాజంలో ఏమీ చేయలేని పరిస్థితి. ఎడ్యుకేషన్ ఒక మానవ వనరులో ఒక భాగం. రైట్ టు యాక్ట్ ఎడ్యుకేషన్ ఉంది. బలవంతంగా 1వ తరగతి నుంచి 14 సంవత్సరాలకు మనం నిర్బంధ విద్య చట్టాలు కూడా ఉన్నాయి, ఏమీ అమలు కావట్లేదు. ఏదేమైనా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేసి ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్, ఫీజు నియంత్రణ రావాలి, స్కూల్లో కూడా ఫీజు నియంత్రణ రావాలనేది మా యొక్క ఈరోజు స్పెషల్ డిబేట్ ఉద్దేశం. ముందుగా సతీష్ రావు గారు చెప్పండి, మీరు ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం ఉంది తెలంగాణ రాష్ట్రంలో, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించారు. కానీ రెండు టర్ముల ప్రభుత్వం అయిపోయింది, 3వ టర్ములో రేవంత్ రెడ్డి సీఎం ఉన్నారు. ఏదేమైనా ఇంకా విద్యాశాఖని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. దీన్ని ప్రక్షాళన చేయాలి. ఇంటర్మీడియట్లో విద్యా వ్యవస్థలో ఆన్లైన్ సిస్టమ్ వస్తే ఏమేమి మార్పులు వస్తాయని, ఏమేమి సలహాలు మీరు గవర్నమెంట్కి తెలియజేయాలనుకుంటున్నారు? ముందుగా ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యానికి, సత్యనారాయణ మీకు ప్లస్ మిత్రులు సిద్దిక్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమస్కారం. ఈ మంచి ప్రోగ్రామ్ తీసుకొని మీరు కంటిన్యూగా సుమారు 58 రోజులు అనుకుంటా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నారు. మరి ఇప్పటికీ ప్రభుత్వ పెద్దల దృష్టికి ఎందుకు పోవట్లేదు, దేని మీద వాళ్ళు అధ్యయనం ఏం చేస్తున్నారు అనేది మనకు ఇప్పటివరకైతే ఎప్పుడు వచ్చినట్టు కనిపించలేదు. మొన్న ఎప్పుడో తెలంగాణ ప్రభుత్వం అయితే గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఉంటది అని న్యూస్ పేపర్లో చూడడం జరిగినది. మా కేసీఆర్ గారు ఉద్యమము, అధ్యయనము, మా ప్రయాణం ఆ విధంగా జరిగింది. కొన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాక సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది విద్యా వ్యవస్థలో. సమూలం అంటే సత్యనారాయణ గారు ఒకటి చెప్తా వినండి. చెప్పండి. యూజీ మీద ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది. మేము 14లో వచ్చినాక అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ మీద, అంటే డిగ్రీ మీద దోస్తు తీసుకురావడం జరిగింది. అక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆన్లైన్ అడ్మిషన్స్ చేయడము అండ్ పేమెంట్ కూడా ఆన్లైన్ నుంచే ఒక నియంత్రణ, కట్టుదిట్టమైన నియంత్రణ ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గైడెన్స్ మీద చేయడం జరిగినది. దాని తదనంతరము ఈ పల్లెల్లో వైద్యం, విద్య 2 కనెక్టివిటీ ఉంది కాబట్టి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. 2014 నుంచి 2023 వరకు 29 మెడికల్ కాలేజ్ తీసుకురావడం మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సాధ్యమైనది. అంటే ఒక మెడికల్ కాలేజీ రావడం వల్ల ఏమైతుంది, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అయితే, హెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లో హెడ్ లో మెడికల్ కాలేజ్ ఉంటే పేషెంట్స్ కి ఆ స్టూడెంట్స్ సర్వీస్ చేయడము, ప్రొఫెసర్ సర్వీస్ చేయడము, దాంతో చాలా కనెక్టివిటీ ఉంటుంది. ఈ సమూలమైన మార్పులు తీసుకురావడం మాకు అక్కడికే టైం
సరిపోయింది. తర్వాత తదనంతరం దీని మీద కూడా అధ్యయనం చేయడం జరిగినది. దురదృష్టవశాత్తు మేము రాలేదు కాబట్టి సేమ్ ఆన్లైన్ దోస్త్ పాలసీ తీసుకొద్దామనే అప్పటికే దాని మీద కసరత్తు జరుగుతున్నది. ఈ లోపల మేము రాలేదు కాబట్టి దాని మీద చేయలేకపోయినాం. అండ్ ఇప్పుడున్న ప్రభుత్వము ఒకసారి ఆ ధోరణిగా చేయాలి. ఎందుకంటే దీనికి సపరేట్ ఒక మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లేరు తెలంగాణ రాష్ట్రంలో. సుమారుగా 18 నెలలకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 30% ఆల్రెడీ రూలింగ్ గవర్నమెంట్ 5 years ఉన్న మనకు డెమోక్రసీ రాజ్యాంగం ప్రకారం ఉన్న ఈ ప్రభుత్వానికి 30% ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు. అంటే ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ఒక మంత్రి గారు లేకపోవడం దురదృష్టకరం. ఒక మంత్రి గారు కనుక ఉంటే ఈ ప్రైమ్ 9 లో ఈ ఇంటర్ మీద ఎందుకు వస్తుంది, దీని మీద ఏమవుతుందని ఒక అధ్యయనము, ఒక చర్చ, ఒక ఎడ్యుకేషన్ సెక్రటరీ గారితో కూర్చొని జరిగేది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ఒక మంత్రి గారిని ఇమ్మీడియట్ పెట్టి దీని మీద స్పెషల్ గా అధ్యయనం చేసి భవిష్యత్తు పిల్లలు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఓకే, మాట్లాడుతున్న మళ్ళీ మీతో సతీష్ రావు గారు. షేక్ సిద్దిక్ గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు, ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఒక టీం వర్క్గా చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి అక్కడ ప్రభుత్వాన్ని పరిపాలిస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నారు, వారే ముఖ్యమంత్రి, వారే విద్యాశాఖ మంత్రి. ఏది ఏమైనా అనేక చట్టాలు ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలు. రైట్ టు యాక్ట్, ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ, ఈ ఫీజు నియంత్రణ కానీ పక్క రాష్ట్రాలను చూసి ఆదర్శంగా చేసుకున్నా కూడా మనకి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే సంక్షేమ పథకాలు అందితే చాలు, అదే మన ఓట్లకి కాపాడదు. కానీ ఇవన్నిటికైనా మెయిన్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. అనేక దేశాలలో ఫ్రీ ఉంది, ఇక్కడ ఫ్రీ అడగట్లేదు సామాన్య మానవుడు. బాబు మాకు మీకు దండం పెట్టి అడుగుతున్నాం, ఓట్లేసాం, మిమ్మల్ని గెలిపించాం, మాకు ఒక ఫీజు ఫిక్స్ చేయండి, అది మేము అప్పో చేసి కట్టుకుంటాం అంటున్నారు. ఏమంటారు మీరు? ముందుగా తెలుగు రాష్ట్రాలలో ఏ ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా చేయనటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం, బహుశా 2 నెలలు కావస్తుంది, నిర్విరామంగా ప్రతిరోజు కూడా విద్యా వ్యవస్థ పైన ఒక స్పెషల్ డిబేట్ ని చేపడుతున్నటువంటి ప్రైమ్ 9 న్యూస్ యొక్క యాజమాన్యానికి, ముఖ్యంగా మీకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున, మా విద్యార్థి యువజన సంఘాల జేఏసీ తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఈ చేస్తున్నటువంటి సుదీర్ఘ చర్చలు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు చూసి చలించి విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. మన తెలుగు రాష్ట్రాలలో ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థ నడుస్తుంది. ఈ కార్పొరేట్ సంస్థలు తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని తిప్పి చేసి వాళ్ళ యొక్క ఆస్తులను, వాళ్ళ యొక్క వేలాది కోట్ల రూపాయల సంపాదన కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్య చూస్తే 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి, ఇంటర్ సెకండ్ ఇయర్ కి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు వెచ్చించి ఇంటర్మీడియట్ దాదాపుగా 7 లక్షల వరకు కట్టి 2 సంవత్సరాలు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మనకు విద్యా వ్యవస్థ ఉంది. వీటి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక మహానుభావుడు చెప్తాడు, మీరు ప్రజలకు ఏమీ అందించాల్సిన అవసరం లేదు, పిల్లలకు ఒక విద్యను అందించండి, ఆ విద్యనే వాళ్ళు కోటీశ్వరులు చేస్తుంది, దేశాన్ని సుసంపన్నం చేస్తుంది, ప్రతిదీ కూడా విద్యతోనే సాధ్యం అని చెప్పేసి చెప్తుంటారు. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి విద్య ద్వారానే ఈ ప్రపంచ దేశాలకు, మన దేశానికి గర్వకారణంగా నిలిచారు. అలాంటి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికి విద్య అందాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్మీడియట్ విద్య చూస్తే ఈరోజు చాలా ఘోరంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ప్రైవేట్ విద్యా వ్యవస్థలు విచ్చలవిడిగా వసూలుకు పాల్పడుతున్నాయి, ఒక వ్యాపారాన్ని సృష్టించేసాయి, ఒక పెద్ద సామ్రాజ్యం ఇది. అంటే సాధారణ ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో కాకుండా ఎక్కువ మంది అట్రాక్ట్ అయిపోయి ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్ళిపోతున్నాయి. వీటి ఫీజులు చూస్తే ఎవ్వరు కూడా అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడితనంతో వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు. మనకు ఢిల్లీ రాష్ట్రంలో కావచ్చు, తమిళనాడు రాష్ట్రంలో, ఇంకా కొన్ని రాష్ట్రాలలో
ఫీజు నియంత్రణ కోసం ఒక రెగ్యులేటరీ సిస్టమ్ కమిటీస్ ఏర్పాటు చేశారు, చట్టబద్ధంగా ఏర్పాటు చేశారు. అదే తరహాలో మన 2 తెలుగు రాష్ట్రాలలో ఈ ప్రభుత్వాలు, రూలింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేసి ఫీజు నియంత్రణ కోసము పకడ్బందీగా కొన్ని ఏర్పాట్లు చేస్తే కానీ విద్య అనేది ప్రతి ఒక్కరికి అందే పరిస్థితి లేదు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారు ఇప్పుడు సంస్కరణలు తీసుకొని వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అనేక సంస్కరణలు తీసుకొని వస్తున్నారు. ఈ సంస్కరణలో భాగంగా ఫీజు నియంత్రణ కోసం ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ని, ఒక కమిటీని ఏర్పాటు చేసి ఫీజు నియంత్రిస్తే గనక పేద పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్య అభ్యసించే అవకాశం ఉంటుంది. ఒక సిస్టమేటిక్ గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి ఎంత ఫీజు ఉండాలి, సెకండ్ ఇయర్ కి ఎంత ఫీజు ఉండాలి అని ప్రభుత్వమే నిర్ణయించి అదే ఫీజు చెల్లించేటట్లు ఆన్లైన్ లో కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కూడా అవగాహన వచ్చేటట్లు ఇదే ఫీజు చెల్లించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలకు ఇంత, పట్టణ ప్రాంతాలలో కొంచెం నగర ప్రాంతాలలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలకు ఇంత అని ఫీజు నిర్ణయించి పెట్టగలిగితే ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలో అందరూ కూడా విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. అవసరమైతే మా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని దీని మీద ఒక కమిటీ వేయండి అని చెప్పేసి కలుస్తాను. అక్కడ కూడా స్పందన లేకపోతే ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి నేను రిప్రజెంట్ చేసి ఈ ఇంటర్మీడియట్ విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి విద్య అందేటట్లు చేసేటట్లు నేను చూస్తానని చెప్పేసి మీ ద్వారా, ప్రైమ్ 9 న్యూస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మీ ప్రైమ్ 9 న్యూస్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము 2 తెలుగు రాష్ట్రాలలో ఒక మార్పు అనేది తీసుకురావాలని చెప్పేసి కూడా, వస్తుందని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను. ఓకే, మళ్ళీ మాట్లాడుతాను మీతో. ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు కడప నుంచి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. ఇప్పుడు మా కుమారుడి నుంచే చెప్తున్నాను సార్. ఒకటి బాగా అందరూ లైవ్ లో బాగా ప్రజలందరూ, ప్రేక్షకులందరూ వినాలని నా మనవి. మీ వాయిస్ క్లియర్ లేదు, మళ్ళీ మాట్లాడండి. టీవీని మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. నమస్తే సార్. మీ టీవీని మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు మా కుమారుని నేను చైతన్య కాలేజీలో చేర్పించినాను. శ్రీ చైతన్యలో? ఓకే. శ్రీ చైతన్యలో చేర్పించాను. ఆ కాలేజీలో ఒక కాలేజీ పేరు చెప్తారు, ఒక ఫీజు చెప్తారు. ఒక కాలేజీలో 3,50,000, ఒక కాలేజీలో 4,50,000, ఒక కాలేజీలో 2 లక్షలు. ఈ కాలేజీలో ఇంటర్మీడియట్ ఏంది, పీజీ ఏంది, హాస్టల్ ఏంటంటే దాని వివరాలు ఎక్కడా చెప్పరు సార్. వినపడుతుందా సార్? మీది ఎందుకో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది, క్లారిటీ లేదు, మీకు బొంగురు వస్తుంది సార్. మా కుమారునే చేర్పించాను సార్. అయితే ఏ కాలేజీ పోయినా కానీ ఒక కాలేజీ పోతే 3 లక్షలు అంటారు, ఒక కాలేజీ పోతే 3.5 లక్షలు. మీ ప్రశ్న ఏంటంటే శ్రీ చైతన్య కాలేజీలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఫీజు, ఒక కాలేజీలో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, అసలు ఏంటి, ఎందుకు ఈ రకాలైన మార్పులు ఉన్నాయి? చదువు కోసం అంటారు, అంతేనా? అదే సార్. ఒకసారి ఐపీఎల్ అంటారు, ఒకసారి ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. ఓకే, సరే, అర్థమైంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే ఒక కాలేజ్ ఉండాలి కదా సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, అంత ఉంది కదా సార్. ఒక కాలేజీలో ఈ కాలేజ్ ఎంత ఫీజు అని బోర్డు పెట్టమనండి సార్. మా చర్చ ఏంటో విన్నారా మీరు? అవును సార్, చెప్పండి సార్. ప్రసాద్ గారు, మీ సమస్య నాకు అర్థమైంది, నా మాట వినండి. ఇప్పుడు ఇవాళ ప్రైమ్ 9 55 రోజులుగా చేస్తుంది ఏంటంటే, శ్రీ చైతన్య కాదు, లేదా ఇంకో కాలేజీ కాదు, ఏదైనా గవర్నమెంట్ ఒక కమిటీ వేసి ఫీజు నియంత్రణ తీసుకొస్తే, అది ఏ కాలేజీ అయినా అవునండి, హైదరాబాద్లో ఒక రేటు ఉంటుంది, పట్టణాల్లో ఒక రేటు ఉంటుంది, పంచాయతీలో ఒక రేటు ఉంటుంది. ఆ ఫీజు ప్రకారమే ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకుంటే మీకు ఈ సమస్యలు ఉండవనే మా పోరాటం. అర్థమవుతుందా మీకు? ప్రసాద్ గారు, రైట్. దయాకరావు, మన సతీశ్రావు గారు, వాళ్ళు చూస్తున్నారు కదా, పేరెంట్స్ ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రేటు మాట, ఏదో షేర్ మార్కెట్ రేట్ లేగా. అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, అక్కడ బిల్డింగ్ రెంట్ తీసుకుని ఒక్కొక్క కాలేజీలో 1 లక్ష రూపాయలు ఒక చోట, 3 లక్షలు ఒక చోట. సపోజ్ హౌసింగ్ బోర్డు కుక్కటిపల్లి ఉంది, మీ శేర్లింగంపల్లిలో, మీ హాట్ కాకు మీ శేర్లింగంపల్లి విద్యా వ్యవస్థకి. ఎందుకంటే కోట్లాది రూపాయల దందా అక్కడే జరుగుతూ ఉంటుంది, మీ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఆసియాలోని అతిపెద్ద కాన్స్టిట్యున్సీ మీది. హాస్టల్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి, అలాగే కాలేజీలు అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇల్లీగల్ దందా జరిగేది అక్కడే. ఒక్క పర్మిషన్ ఉంటే 10 బిల్డింగ్లు పెడతారు. ఆ శ్రీ చైతన్య కాలేజీ కానీ ఇంకా కార్పొరేట్ కాలేజీలు.
ఏదేమైనా సతీశ్రావు గారు, సామాన్య మానవుడు పాపం ఓట్లేసిన తర్వాత ఈ సబ్జెక్టు గురించి అటు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు ఎవ్వరికీ అవగాహన లేక ఒక ఎడ్యుకేషన్ని మొత్తం గాలి కుదిలేశారు. ఈ ఫీజు నియంత్రణ వస్తే సంక్షేమ పథకాల కన్నా ఈ పథకం తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శ రాష్ట్రంగా అవుతుంది. ఒక్క చట్టం తీసుకొస్తే చాలు. మీరు ఎప్పుడు చేస్తారు? మీ ప్రతిపక్షం ఎప్పుడు అసెంబ్లీలో చర్చ చేపడతారు? కరెక్ట్ అండి. ఇప్పుడు మేము కూడా ఏమంటున్నాం అంటే దోస్త్ అనే టైప్ లో తీసుకొస్తే కౌన్సిలింగ్ తీసుకొచ్చి కొంత ఒకవేళ కాలేజ్ ఉంది, కాలేజ్ యాజమాన్యము వాళ్ళు ఏదైనా మాకు ఈ కౌన్సిలింగ్, ఈ నియంత్రణ, ఈ ఫీజు మాకు సరిపోలేదు అన్నప్పుడు 50% మీరు మెరిట్ ప్రకారము ఒక ఫీజు నియంత్రణ చేసి చదువుకున్న క్లెవర్ పిల్లలను, గరీబులు ఉన్న పిల్లలు, వెనుకబడిన పిల్లలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఆల్రెడీ వాళ్ళకి చదువు వస్తుంది, తల్లిదండ్రులు ఫీజు కట్టలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు చదువుకునే ఫెసిలిటీ ఆగిపోతుంది కాబట్టి మీరు 50% కన్వీనర్ కోటాలో మార్క్స్ ప్రకారం వాళ్ళకి ఇచ్చి నెక్స్ట్ ఏం చేయండి అంటే 50% ఏదైతే ఉందో ఎన్ఆర్ఐ కోటా, క్యాట్ ఏ, క్యాట్ బి, క్యాట్ సి అని పెట్టుకొని దాని మీద కొంత ఫీజు ఎక్కువ తీసుకొనైనా మీరు అట్లా చేయాలి. కానీ ఒరిజినల్ గా చదివే పిల్లలకు ఫీజు కట్టలేకుండా మీరు ఇక్కడ తీసుకొచ్చి మీరు ఓన్లీ బట్టి కొట్టించి మీరు తక్కువ పర్సెంటేజ్ తోటి వచ్చిన వాళ్ళని కూడా మీరు కొంతమందిని తీసుకొచ్చి ర్యాంకులు ఇప్పించి ఈ సోషల్ మీడియాలలో మాకు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, అంత వచ్చినాయి అని హైప్ క్రియేట్ చేసి మీ అన్ని క్యాంపస్ నిండేటట్టు సెట్ చేసుకొని ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ పోస్ట్ టైప్ తరహా తీసుకొచ్చి ఒక కౌన్సిలింగ్ తీసుకొచ్చి ఒక ఫీజు నియంత్రణ తీసుకొస్తే తప్ప ప్రజలకు న్యాయం జరగదు. తల్లిదండ్రులు ఇప్పుడు వారు చెప్తున్నారు ఓ కాలేజీలో 3 లక్షలు, ఓ కాలేజీలో 4 లక్షలు అన్నారండి, ఇట్లా ఎట్లా చేయాలని. అంటే ఇది మొత్తం గ్రౌండ్ లెవెల్ ఉంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఈ యొక్క మీ ప్రైమ్ లైన్ దాంట్లోనే దీని గురించి మీరు హైలైట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దలు కళ్ళు తెరిచి ఎక్కడ జరుగుతుంది, ఎందుకంటే లక్షల మందికి న్యాయం జరిగేటప్పుడు లక్షల మంది సైడ్ ఉండాలి. కానీ ఏదో 100 మంది కోసమో 30 మంది కాలేజీల కోసమో మనం మోల్డ్ అయి ఉంటే గవర్నమెంట్ లో మనకు అది మంచిది జరగదు అనేది మేము కోరుకుంటున్నాం. మేము డెఫినెట్ గా మా అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం. దీని మీద మా అధినాయకత్వం డెఫినెట్ గా ప్రశ్నిస్తుంది. మన సభ జరిగేటప్పుడు డెఫినెట్ గా అడుగుతాం. మాకున్నది అదే. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ను ఎక్కడ అడుగుతాం, మనం అడగాల్సింది అసెంబ్లీలో అడుగుతాం. అసెంబ్లీలో లేకపోతే ప్రజల తరఫున ప్రజాక్షేత్రంలో పోరాడతాం. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. వాళ్ళకి సరైన టైంలో సరైన గుణపాఠం ప్రజలు చెప్తారు. మీరు ఎన్ని సంక్షేమ పథకాలైనా పెట్టండి, కానీ ఒక్క విద్యా హక్కు చట్టం తీసుకురండి. అసలు మిమ్మల్ని ఏ పథకం అన్న ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు. నిజంగా వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతకి ఆ ఫీజు నియంత్రణ చట్టం ఎంతో మేలు చేస్తుంది. దానికోసమే ఇప్పుడు అదే అంటున్నాం. డిగ్రీ కాలేజీలో దోస్తు అనేది ఉంది ఆన్లైన్ లో. ఇప్పుడు మెడికల్లో నీట్ ద్వారా కన్వీనర్ కోటాలో ఉంది, ప్రైవేట్ కాలేజీలో ఉంది, యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీలో ఫిల్ చేస్తాము. అవన్నీ పాలసీల మీద అధ్యయనం చేసి ఇంటర్ కూడా ఒక పాలసీ తీసుకోవచ్చు. అది పెద్ద కష్టమైన పని కాదు. క్లోజ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీ చర్చ జరుగుతుంది, 55 రోజుల నుంచి కదా, 30 రోజుల లోపల గవర్నమెంట్ తెలుసుకుంటే ఒక పాలసీ దీని మీద డిజైన్ చేయొచ్చు. చేసి ఆల్రెడీ మనకు ఉన్నది కన్వీనర్ కోటా, నీట్ మీద, మెడికల్ ఎట్లయితే అడ్మిషన్ జరుగుతుంది, డిగ్రీ ఎట్లయితే జరుగుతుందో ఇంటర్ కూడా ఆ వ్యవస్థలో తీసుకొస్తాయి. ఎందుకంటే ఇంటర్ ఇస్ అ బేస్, ప్రైమరీ ఇంపార్టెంట్ కాబట్టి దీని రోల్లో గవర్నమెంట్ దీన్ని సపరేట్ దీని మీద తీసుకోవాలని మేము మొత్తం పర్టికులర్లీ మా తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ని పెట్టమని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మంత్రి గారు ఉంటే ఎక్కువ అవేర్నెస్ వస్తుంది, ఎక్కువ చర్చ జరుగుతుంది, ఏం జరుగుతుంది డిపార్ట్మెంట్ మీద పర్టికులర్లీ దృష్టి ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇది ఉంది. కాబట్టి దీని మీద మేము డిమాండ్ చేసేది అంటే ఇమ్మీడియట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటాం. ఆ పార్టీ తరఫున. ఓకే మాట్లాడు. సిద్దిక్ గారు చెప్పండి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ, పీజీ, ఎంబీఏ, మెడికల్, ఇంజనీరింగ్లు ఇవన్నీ ఫీజు నియంత్రణ చట్టాలు చేసి కౌన్సిలింగ్ ఉంది. అక్కడ దందా చేయడానికి చేతులు వాళ్ళకి కుదరక వీళ్ళు కొత్త మాఫియా ఏంటంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్లో దిగారు ఈ మధ్యలో. అంటే ఎక్కడ విచ్చలవిడితనం ఉంటుందో, ఎక్కడ దోచుకోవచ్చో వీళ్ళకి బాగా తెలిసి కార్పొరేట్ మాఫియాకి. స్కూల్ ఎడ్యుకేషన్లో సిబిఎస్ స్కూల్స్ పెడుతున్నారు, అక్కడ మాఫియా చేస్తున్నారు చట్టాలు ఉల్లంఘించి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మొత్తం ఈ కార్పొరేట్ అంతా కూడా డిగ్రీ కాలేజీలు ఎవరు పెట్టరు, పీజీ కాలేజీలు పెట్టరు, ఎంబీఏ పెట్టరు, బీఈడీలు పెట్టరు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టరు, మెడికల్ కాలేజీలు, ఎందుకంటే ఫీజు ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఏదైనా ఐఐటి, జేఈ అడ్డమైన చెత్త అంతా పెట్టి దోచేసుకోవచ్చు. ఏమంటారు మీరు? వాస్తవం సార్. మన సతీష్ రావు గారు చెప్పినట్టు ఒక డిగ్రీకి తర్వాత బీటెక్, ఎంటెక్, ఆ పై స్థాయి ఎంబీబీఎస్ ఇట్లాంటి వాటికి ఆన్లైన్ లో వాళ్ళ ఫీజులు కానీ, ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవి జరిగినప్పుడు ఎందుకు ఇంటర్మీడియట్ ఆ స్థాయిలో ఎందుకు పెట్టట్లేదంటే ఫీజు పేరుతో కోట్ల రూపాయలు
తల్లిదండ్రులు ప్రజల నుంచి దోపిడీ చేసి వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవాలని చెప్పేసి ఎక్కడైతే ఇలాంటి సిస్టమ్ ఉండదో వాటి మీదనే పడతారు సార్. ఎక్కువగా మీరు చూస్తే అవినీతి పరులు కానీ లేకపోతే ఎక్కడైనా దోపిడీ జరగాలంటే ఎక్కడైతే వీక్ ఉంటుందో వాటి మీదనే పడతారు. ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఒక రెగ్యులేటరీ సిస్టమ్ లేకపోవడము, అదే విధంగా దాని మీద ప్రభుత్వాలు కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల దీని మీద ఇంటర్మీడియట్ మీదనే పడతారు. అదే వాళ్ళు శ్రీ చైతన్య నారాయణ లాంటి వాళ్ళు బీటెక్ కాలేజీలు ఎందుకు పెట్టరు? తర్వాత మెడికల్ కాలేజెస్ ఎందుకు వాళ్ళు పెట్టరు? డిగ్రీలోకి ఎందుకు ఎంటర్ అవ్వట్లేదు వాళ్ళంటే అక్కడ ఒక సిస్టమేటిక్ గా నడుస్తుంది. అక్కడ ఆన్లైన్ లోనే అడ్మిషన్స్ జరుగుతాయి. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజుల ద్వారా మాత్రమే అక్కడ ఫీజులు పిల్లలు చెల్లిస్తారు, తల్లిదండ్రులు చెల్లిస్తారు. ఇక్కడైతే ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేయొచ్చు, మొత్తం కూడా దోచుకోవచ్చు అనేటువంటి ఇంటెన్షన్ తో వాళ్ళు ఇంటర్మీడియట్ విద్య మీదనే పడతారు. ఓకే, శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, మిగతా చాలా ఇప్పుడు తెర మీద ఉన్నాయి, బాగా కనబడుతున్నాయి స్పష్టంగా బయట కార్పొరేట్ కాలేజీలో. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నవీన్ గారు హైదరాబాద్ నుంచి. నవీన్ గారు చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి సార్. ప్యానల్ లో పాల్గొన్న వారికి నమస్కారం సార్. చెప్పండి సార్. యాక్చువల్గా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీరు చేస్తున్న హలో చెప్పండి, వినపడుతుంది, చెప్పండి నవీన్ గారు. మీరు చేస్తున్న పోరాటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా పాప ఎల్కేజీ చదువుతుంది సార్. ఎల్కేజీ యూకేజీలో జాయిన్ చేద్దామని ఎల్బీ నగర్ చంపాపేట ఏరియాలో. శ్రీ చైతన్యలోనా? నో సార్, ఎల్బీ నగర్ దగ్గర చంపాపేటలో ఉంటున్నాం మేము. ఈ దగ్గర రవీంద్ర భారతి స్కూల్ అని ఒకటి ఉంది సార్. రవీంద్ర భారతి, ఓకే. అవునండి, చంపాపేట ఏరియాలో. ఆ చంపాపేట ఎల్కేజీ నుంచి యూకేజీలోకి జాయిన్ చేయడం కోసం వెళ్తే వాళ్ళు 1,20,000 చెప్పారు సార్ ఫీజు. 1,20,000. కొంచెం వాయిస్ పెంచి మాట్లాడండి మీరు, కొంచెం చెప్పండి. 1,20,000 చెప్పారు సార్ ఫీజు ఎల్కేజీకి నుంచి యూకేజీ, అంటే యూకేజీలో జాయిన్ చేయడం కోసం. ఓకే, మరి ఎంత దారుణమా సార్? ఏం చెప్తారమ్మా అంటే కరాటే నేర్పిస్తాం, యోగా నేర్పిస్తాం, స్విమ్మింగ్ నేర్పిస్తాం యూకేజీ పిల్లలకి. ఎంత దారుణంగా ఉందంటే సార్, యాక్చువల్గా మీ ఛానల్ ద్వారా మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ కింద దిగి రావాలి సార్. వస్తుంది ఖచ్చితంగా దిగి రావాలి. 55 రోజులుగా చేస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోవాలి మా మేనేజ్మెంట్ యొక్క క్రెడిబిలిటీ. అవును సార్, చూస్తూనే ఉన్నాం, మీకు కొన్ని రోజుల నుంచి ఫాలో చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఒక విషయం అండి, ఇప్పుడు 1,20,000 చెప్పారు. ఇప్పుడు మనకి ఎలా అయిపోయిందంటే మన సమాజంలో కూడా పేరెంట్స్ కానీ మన వ్యవస్థ ఎలా ఉందంటే రైతు బజార్కి వెళ్ళి బేరం ఆడతాం, సూపర్ మార్కెట్కి వెళ్ళి మంచి డిగ్నిటీ ఆఫ్ లేబర్ మెయింటైన్ చేస్తూ బిల్ వేస్తే కార్డు ఇస్తాం, ఫోన్పే గూగుల్ పే చేస్తాం. ఇది మన కల్చర్. సేమ్ అప్లికేబుల్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో. అడిగే నాదుడు లేడు. సోషల్ స్టేటస్ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ విషయంలో సోషల్ స్టేటస్ పక్కన పెట్టాలి. అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, కాలేజీ పర్మిషన్ ఉందా లేదా, పిల్లలు చదువుకుంటారా లేదా, అసలు ఈ ఫీజు వినండి, 1,20,000 ఫీజు ఎల్కేజీకి అవుతుందా లేదా, ఇది తప్పు కదా, మనం కట్టకూడదు కదా. మన ఎమ్మెల్యేని ప్రశ్నిద్దాం, మన కార్పొరేట్ని ప్రశ్నిద్దాం, డిస్ట్రిక్ట్ డిఈఓని కలుద్దాం, కమిషనర్ని కలుద్దాం అనే ఒక ప్రజల్లో చైతన్యం రాకపోతే, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్పందించకపోతే, అలాగే న్యాయస్థానాలు కూడా స్పందించకపోతే, దందా 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంటే ఏమిటి మన ఈ సమాజంలో జరిగే అవినీతి? మీరు ఏమంటారు నవీన్ గారు చెప్పండి. అవును సార్, ఖచ్చితంగా దీనిపైన విప్లవం అనేది ఒకటి రావాలి సార్. తప్పు ఎవరిదంటారు? తప్పు ఒకవైపు ప్రభుత్వానికి కూడా ఉంది సార్. ఓకే, అంటే ఫీజు నియంత్రణ చట్టం లేకుండా గాలి కుదిలేస్తే మీలాంటి పేరెంట్స్ నష్టపోతారు, అంతే కదా? అవును సార్. అంటే అట్ ది టైమ్ చెప్పండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు యువతల గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయలేక, యువతల ప్రైవేట్ స్కూల్ కి ఆ ఫీజులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారండి. సార్. ఈ హైదరాబాద్ లో అప్రాక్సిమేట్లీ 50,000 బిలో జాబ్ చేసుకునే వాళ్ళు కొన్ని నాకు తెలిసి లక్షల్లో ఉంటారు. కరెక్ట్. అలాంటి వాళ్ళకి ఈ ఒక పాపని చదివించాలంటే, ఒక బాబుని చదివించాలంటే ఎల్కేజీ నుంచి ఎంత బర్డెన్ అవుతుంది సార్? కరెక్ట్. తెనారాయణ గారు, ఇంకొకటి కుటుంబాలు అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా అంతే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మా స్టేటస్ మీరు చెప్పారు కదండి, స్టేటస్ కోసము సమాజంలో నా పిల్లవాడు పలానా పెద్ద గొప్ప కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నాడు అనేటువంటి ఒక స్టేటస్ కోసము పిల్లలను చేర్పిస్తున్నారు. వాస్తవంగా
ఇప్పుడు మా ఏపీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, అంటే ఇంటర్మీడియట్ కూడా 10వ తరగతి వరకే భోజనం ఉండేది, మధ్యాహ్న భోజన పథకం. దాన్ని ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి ఇంటర్మీడియట్ కూడా విస్తరించడం జరిగింది. నారా లోకేష్ గారు చూస్తున్నారు విద్యాశాఖను, మార్పులు తీసుకురావాలి, మార్పులు తెస్తున్నారు. ఈ ఫీజు పైన కూడా కొన్ని మార్పులు తీసుకుని వచ్చి ప్రైవేట్ రంగంలోనే పిల్లలు ప్రైవేట్ కళాశాలలకు వెళ్లకుండా ప్రభుత్వం కూడా ఆకర్షించాలి. ప్రభుత్వ కళాశాలల్లో కూడా విద్యార్థులు జాయిన్ అయ్యేటట్లు ప్రమాణాలు పెంచాలి. బుక్స్ ఇవన్నీ కూడా సిలబస్ మార్పు కానీ, బోధించేటువంటి కళాశాల లెక్చరర్లకు అందరికీ కూడా స్కిల్ తో కూడుకున్నటువంటి ఇంగ్లీష్ తో కూడుకున్నటువంటి విద్యను కూడా అందించి ఒక డెవలప్ చేస్తే గనక ప్రభుత్వ కళాశాలలో కూడా మనం స్ట్రెంత్ పెంచే అవకాశం ఉంటుంది. ఈ దోపిడీ నుంచి కాస్త కూస్తో కొంచెం నియంత్రించిన వాళ్ళం అవుతాం. ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. చేస్తే పేదవారు కూడా ఆ కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు వెళ్లకుండా ప్రభుత్వ కళాశాలలోనే చదివే అవకాశం ఉంటుంది. సిద్ధి గారు, మార్పు వస్తుంది, ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఈ రోజు నుంచి కాదు, ఈ కార్పొరేట్ దందా నడిచేది గత 2 శతాబ్దాలుగా మొదలైంది. ఒకే గవర్నమెంట్ ఒక రోజులో తలుచుకుంటే అసెంబ్లీలో బిల్లు పెట్టి, మండలిలో బిల్లు పెట్టి 2 రాష్ట్రాల్లో కూడా ఈ ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తే లక్షలాది మంది పిల్లలు, వీళ్ళ రాజకీయాలు ఎవరైనా అడుగుతున్నది ఏంటంటే రాజకీయాలు పక్కన పెట్టుకోండి, విద్యా వ్యవస్థలో ఒక బిల్లు తీసుకురండి, ఫీజు నియంత్రణ చేయండి. మన సమాజంలో 4 రకాల ఏరియాలు ఉన్నాయి. ఒకటి కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీలు, అర్బన్, నాన్ అర్బన్. ఈ విషయాన్ని కనుక పరిగణలో తీసుకుని ఫీజు ఫిక్స్ చేస్తే ఇంకేం అడగట్లేదు, మొత్తం ఎంటైర్ సమాజంలో మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. లక్షలాది మంది పిల్లలు బాగుపడతారు. కోట్లాది రూపాయల అవినీతి దందా ఆగిపోతే ప్రజానికానికి సంక్షేమ పథకాలు ఇచ్చేదానికన్నా మోర్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. వీళ్ళు ఇక్కడ తెలంగాణలో సూపర్ 6 అంటారు, అక్కడ సూపర్ 10 అంటారు. మీ సూపర్ 10లో సూపర్ 6లని ఉంచుకోండి, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఏదేదేమైనా ఈరోజు ఈ స్పెషల్ డిబేట్లో మనం ఫీజు నియంత్రణ రావాలని, గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాలని మనం ఈ చర్చ చేపట్టాం. ఈ చర్చలో పాల్గొన్న మన సతీష్ రావు గారికి, సిద్దిక్ గారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్పొరేట్ దందా అరికట్టి అతి త్వరగా ఢిల్లీ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ తమిళనాడులో జరిగిన తరహాలో ఫీజు నియంత్రణ ఇంటర్మీడియట్ అండ్ స్కూల్ లెవెల్లో రావాలని గవర్నమెంట్ అటు చంద్రబాబు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారిని స్పందించాలని కోరుకుంటున్నాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.